పండక్కి 10,000 ఖర్చు పెట్టిన రాని రిజల్ట్ ఇంట్లోనే ఈ చిన్న టిప్తో వస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి రెమెడీని ఎవ్వరూ చెప్పుండరు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే చెప్తున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను సంక్రాంతి కోసం ఒక సింపుల్ చిట్కాని షేర్ చేయబోతున్నాను. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. పార్లర్కి వెళ్ళి ఇప్పుడు మనం హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే మనకి 10,000 అయితే అవుతాయి. నేనేం జోక్ చేయట్లేదు, మీరు కూడా కనుక్కోండి. హైడ్రా ఫేషియల్లో వచ్చే గ్లోనెస్ అనేది ఇంట్లో నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇమ్మీడియట్గా స్కిన్ అనేది తెల్లగా మారుతుంది, గ్లోగా ఉంటుంది. నేను ఏదో టిప్ చెప్తానని కానీ చాలామంది శనగపిండే కదా, లేదనుకుంటే రైస్ ఫ్లోరే కదా అనుకుంటారు. అవేవి కాదండి. ఇది ఒక డిఫరెంట్ టిప్ అనమాట. దీన్ని మీరు 20 డేస్, 30 డేస్, 40 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ టిప్. దీన్ని తప్పకుండా ఈ పండగకి మీ అందరూ ట్రై చేయండి. నిజంగా చాలా బాగా హ్యాపీ అవుతారు. ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారనమాట. మీ స్కిన్లో చేంజ్ చూసుకొని ఇది నిజంగా చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. ఈ పండగకి మీరు బ్యూటిఫుల్గా కనపడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ చిట్కా తప్పకుండా ట్రై చేస్తారని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. సో తర్వాత నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట, ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇక్కడ నేను 1 స్పూన్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అనమాట, 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత గ్లిజరిన్, 6 స్పూన్ల గ్లిజరిన్ని యాడ్ చేసుకోవాలి. గ్లిజరిన్ అనేది మనకి మెడికల్ షాపుల్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో అంత కాస్ట్ కూడా కాదండి. గ్లిజరిన్ వల్ల స్కిన్ అయితే చాలా గ్లోగా, హైడ్రేటింగ్ అనిపిస్తుంది. సో గ్లిజరిన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే ఈ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గ్లిజరిన్కి ఆల్టర్నేట్ లేదా అని మీరు అడగొచ్చు. గ్లిజరిన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. సో మిక్స్ చేసిన తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అనేది పెట్టుకోవాలి. సో ఈ వాటర్ అనేది హీట్ అవ్వాలన్నమాట. సో మీరు గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. కడాయి అయితే మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా మిక్స్ చేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ కడాయిలో చూపిస్తున్నాను. సో తర్వాత ఈ గిన్నెని కడాయిలో పెట్టుకొని డబుల్ బాయిలర్ ప్రాసెస్లో 2-3 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేస్తున్నప్పుడే మనకి 2-3 మినిట్స్కి ఇలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. సో ఎప్పుడైతే చిక్కగా అయిందో అప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి దీన్ని ఒక కంటైనర్లోకి ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే ముందు ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్ట్రెయినర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనకి క్లాత్ అయితే ఎక్కువగా కలెక్ట్ అవుతుందన్నమాట. బాగా కూల్ అయిన తర్వాతే మీరు స్ట్రెయిన్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు స్ట్రెయిన్ చేయడం కష్టం అవుతుంది కనుక బాగా కూల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ అనేది ఒకవేళ మీ స్కిన్కి సెట్ అవ్వదనుకుంటే మీరు పపాయ జెల్ కానీ, ఆరెంజ్ జెల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 5 స్పూన్ల వరకు అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ అలోవెరా జెల్ ఏదైనా తీసుకోవచ్చు. సో తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. 30 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డేస్ అయితే ఉంటుందండి. ఇందులో పాడయ్యే ఇంగ్రీడియంట్స్ ఏవీ లేవు. ఇది ఖచ్చితంగా స్కిన్ కలర్ లైటన్ చేయడానికి, స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ అనేది ఎక్స్ట్రా గ్లోగా కనపడడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నా స్కిన్ మీద నేనైతే అప్లై చేసి చూపిస్తాను. ఫెస్టివల్ వచ్చిందంటేనే మన స్కిన్ అయితే చాలా గ్లోగా ఉండాలని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. బట్ ఏంటంటే మనకి ఎక్కువ వర్క్స్ అనేవి ఫెస్టివల్స్లోనే ఉంటాయి. అది షాపింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు. సో ప్రతి వర్క్ అనేది ఫెస్టివల్
ఫెస్టివల్లోనే మనకి డబల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుంది. మన స్కిన్ అయితే చాలా డల్ అనిపిస్తూ ఉంటుంది, అలాగే మన స్కిన్ కూడా చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు మన స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఫెస్టివల్ టైమ్స్లో అందరికీ అన్నీ పాసిబుల్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్లర్కి వెళ్ళి చేయించుకునేంత టైం ఉండదు. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలంటే. అదేదో ఇంట్లో ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. ఫస్ట్ టైంకి మీరు అనుకున్న దానికంటే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఈ ఫెస్టివల్ టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం అనేది ఎప్పుడు ఉందో అప్పుడు ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినప్పుడు మీరు అప్లై చేయొచ్చు. అంటే టైం అనేది మనకి కుదరదు కదా, ఇప్పటికిప్పుడే రెడీ చేసుకొని అప్లై చేసుకున్నా ఓకే, ముందే రెడీ చేసుకొని ఫెస్టివల్ రోజుకి అప్లై చేసుకున్నా, ఒక 10 మినిట్స్ ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. దీనికోసం అయితే మళ్ళీ మనం ప్రత్యేకించి టైం కేటాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇది ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు మనం యూజ్ చేయొచ్చు కనుక మనకి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదండి. సో అప్లై చేసుకున్న తర్వాత నేను ఫేస్కి, నెక్ కూడా అప్లై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను హ్యాండ్కి కూడా అప్లై చేస్తున్నాను అనమాట. కొంతమంది మీ ఫేస్ అనేది డార్క్గా లేదు కదా అంటారని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్ కూడా అప్లై చేస్తాను. కాకపోతే నా స్కిన్ మీద చాలా ట్యాన్ ఉందండి, చాలా డార్క్గా కూడా ఉంది. ఇది మొత్తం కూడా డ్రై అవ్వడానికి 10 మినిట్స్ అయితే పట్టింది. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఎటువంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అవసరం లేదు. క్లీన్ చేసేటప్పుడే నా స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా ఉందండి. నిజంగా చాలా బాగుంది. ముఖ్యంగా చాలా క్లియర్గా అనిపిస్తుంది. స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయింది. సో ఈ 4-5 రోజులు బట్టి నేను తిరిగిన ట్యాన్ అంతా కూడా ఈ ఒక్క చిన్న రెమెడీతో రిమూవ్ అయిపోయింది. సో హ్యాండ్ కూడా చూడొచ్చు, క్లీన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా గ్లోగా ఉందన్నమాట. నేను ఎక్కడి వరకు అప్లై చేశానో అక్కడ వరకు మాత్రమే స్కిన్ అనేది తెల్లగా ఉంది, మిగిలిన స్కిన్ అంతా కూడా డార్కే ఉంది. హ్యాండ్కి అయితే ఒక లైన్లా ఉందన్నమాట. సో అంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. స్కిన్ చాలా క్లియర్గా ఉంది, బ్రైట్గా ఉంది, ముఖ్యంగా గ్లోగా ఉంది. ఫెస్టివల్ టైమ్స్లో కనుక తప్పకుండా ఇది ట్రై చేయండి. జస్ట్ మీరు ఈ రెమెడీ తర్వాత ఎటువంటి క్రీమ్ కానీ ఫౌండేషన్ కానీ అంటే ఎటువంటి మేకప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ స్కిన్ అంత బాగుంటుంది. జస్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నిజంగా తప్పకుండా ట్రై చేయాల్సిన సంక్రాంతి టిప్ ఇది. ట్రై చేసి తప్పకుండా మీరు రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ ప్యాక్ అనమాట. ఇది మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది, ఏదో ఒక క్రీమ్ అప్లై చేసినట్లే ఉంటుందన్నమాట. దీన్ని మనం ప్రతిరోజు అప్లై చేయొచ్చు. మన స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి, మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్ చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ అన్నిటినీ కూడా క్లియర్ చేస్తుంది ఈ ఒక్క చిన్న రెమెడీ. ప్రతిరోజు కావాలనుకుంటే మీరు ప్రతిరోజు కూడా ట్రై చేయొచ్చు, లేదనుకుంటే వారంలో 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. సో ఫెస్టివల్కి లేదంటే ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు కూడా 10 మినిట్స్ ముందు కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కనపడతాం. ముందే మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ పండగకి అందరూ ట్రై చేస్తారు, అందరూ కూడా హ్యాపీ అవుతారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.